శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో 2024వ సంవత్సరంలో మార్చి 25వ తేదీ సోమవారం రోజున మొట్టమొదటి చంద్రగ్రహణం అయితే రాబోతుందండి. ఈ గ్రహణము ఏ సమయానికి రాబోతోంది, ఎంతసేపు ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రాంతాల్లో ఈ గ్రహణం అయితే కనిపిస్తుంది, ముఖ్యంగా మన భారతదేశంలో కనిపిస్తుందా లేదా, ఇలాంటి పూర్తి సమాచారం గురించి ఆల్రెడీ మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసి ఉన్నానండి. ఆ వీడియో లింక్ని మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరికైనా అవసరం అనుకుంటే తప్పకుండా చూడండి. ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అంతా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ గ్రహణ నియమాలన్నింటినీ ఎవరు పాటించాలి అని అంటే, ఈ గ్రహణం ఏ ప్రాంతాలలో అయితే కనిపిస్తుందో ఆ ప్రాంతాల్లో నివసించే ప్రజలు మాత్రమే ఈ గ్రహణ నియమాలు అనేవి పాటించాలండి. గర్భిణీ స్త్రీలు కూడా తప్పనిసరిగా ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎలాంటి డౌట్స్ పెట్టుకోకుండా గ్రహణ సమయంలో మీరు ఈ జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకుంటే మీకు మీ బిడ్డకు చాలా మంచిదండి. గ్రహణ సమయంలో చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల తల్లికి బిడ్డకి ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉంటాయి. అందుకే పూర్వకాలం నుంచి గ్రహణం గర్భిణీకి ప్రమాదకరమని ప్రజలు విశ్వసిస్తూ ఉంటారు. ఇలాంటి ప్రమాదాలు ఏమీ జరగకుండా పూర్వకాలం నుంచి మన పెద్దవారు తల్లి బిడ్డ ఇద్దరి క్షేమం కోసం కొన్ని జాగ్రత్తలు అయితే చెప్తూ ఉన్నారండి. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. గ్రహణం ఏదైనా సరేనండి, సూర్యగ్రహణమైనా కావచ్చు, చంద్రగ్రహణమైనా కావచ్చు, ఏదైనా సరే గ్రహణం వస్తుంది అన్నప్పుడు మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటి అని అంటే, దర్భను కానీ గరికను కానీ తులసి ఆకులను కానీ మీరు ముందుగా ఇంటికి తెచ్చి పెట్టుకోండి. గరిక తులసి అంటే మనకి అవైలబుల్గానే ఉంటుంది, మన గార్డెన్లో ఎక్కడైనా ఇంటి చుట్టుపక్కల ఉంటుందండి. కానీ దర్భ అనేది అందరికీ దొరకదు. కాబట్టి అలా దొరకని పక్షంలో మీకు ఇంటి దగ్గర ఏమైనా చిన్న చిన్న ఆలయాలు ఉన్నా కూడా ఆలయానికి వెళ్ళి అక్కడ పూజారిని అడిగినా కూడా మీకు ఆ దర్భ అనేది ఇస్తారండి. దర్భ అయితేనే చాలా మంచిదండి. ఒకవేళ అది అప్పుడు కూడా దొరకని పక్షంలో మీరు గరికని కానీ తులసి ఆకులను కానీ వాడుకోవచ్చు. వీటిని ఎందుకు తెచ్చి పెట్టుకోవాలి అని అంటే, గ్రహణం స్టార్ట్ అవ్వటానికి ముందుగానే ఇంట్లో ఉన్న మంచినీళ్ళ బిందెల పైన కానీ ఊరగాయ పచ్చళ్ళ పైన కానీ వీటిని వేసి ఉంచుకోవాలండి. అలా చేయటం వల్ల ఈ గ్రహణాల ప్రభావం వల్ల ఈ ఆహార పదార్థాలు అనేవి విషపూరితం అవ్వకుండా ఉంటాయండి. అందువల్ల వీటిని తప్పనిసరిగా వేసి ఉంచుకోవాలి. అలాగే గ్రహణం మొదలవ్వగానే పట్టు స్నానం అనేది తప్పనిసరిగా చేయాలండి. గ్రహణం పూర్తయిన తర్వాత విడుపు స్నానం అనేది తప్పనిసరిగా చేయాలండి. ఇక్కడ మరలా ఈ విషయం చెప్పిన తర్వాత కూడా అందరికీ వచ్చే ఒక డౌట్ ఏమిటి అంటే, తల స్నానం చేయాలక్క లేదంటే మామూలు స్నానం చేస్తే సరిపోతుందా అని అడుగుతూ ఉంటారండి. తల స్నానం అయితే తప్పనిసరిగా చేయాలి. ఇలా చేయటం వల్ల గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం మన మీద ఏమైనా ఉన్నా కూడా అది పూర్తిగా తొలగిపోతుందండి. గ్రహణ సమయానికి 1 గంట ముందే ఆహారాన్ని అనేది తీసుకోవాలండి. అంటే మనం తీసుకున్న ఆహారము గ్రహణ సమయానికి పూర్తిగా జీర్ణమైన స్థితిలోనే ఉండాలండి. ఎందుకంటే గ్రహణ సమయంలో మన జీర్ణ వ్యవస్థ అనేది సరిగ్గా పనిచేయదు. కాబట్టి గ్రహణ సమయానికి 1 గంట ముందే ఆహారాన్ని తీసుకోవాలండి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా 1 గంట ముందే ఆహారాన్ని అనేది తీసుకోవాల్సి ఉంటుంది. గ్రహణం ఉన్నంతసేపు ఎటువంటి ఆహారాన్ని కానీ నీటిని కానీ తీసుకోకూడదండి. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఎక్కువసేపు గ్రహణం ఉంటే అంతసేపు వీళ్ళు ఏమి తీసుకోకుండా ఉండలేరు. కాబట్టి వారు ఏమైనా ద్రవ పదార్థాలను తీసుకోవచ్చు అని పెద్దవారు చెప్తూ ఉంటారు. గ్రహణం ఏదైనా సరే గర్భిణీ స్త్రీలు గ్రహణాన్ని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ వీక్షించకూడదండి. వారు ఆ సమయంలో ఇంట్లోనే ఉండాలండి, బయటికి రాకూడదు. అలాగే వారు ఉండే గదిలోకి కిరణాలు లోపలికి పడకుండా పూర్తిగా గదినంతటినీ కూడా కర్టన్స్ తోటి కవర్ చేసుకోవాలండి. పూర్వకాలంలో అయితే పెద్దవాళ్ళు గ్రహణం వస్తుంది అనగానే గర్భిణీ స్త్రీని ఒక గదిలో ఉంచేసేవారండి. గ్రహణం పూర్తయ్యే వరకు అసలు బయటికి రానిచ్చేవారు కాదంట. అంత జాగ్రత్తగా ఉండేవారంటండి పూర్వకాలంలో. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో పదునైన వస్తువులకి దూరంగా ఉండాలండి. అంటే ఆ సమయంలో కూరగాయలు కట్ చేయడం లాంటివి కానీ ఫ్రూట్స్ కట్ చేయడం లాంటివి కానీ చేయకూడదు. ఒకవేళ అలా చేసినట్లయితే పుట్టబోయే పిల్లలు పెదవులు చీలి పుడతారని నమ్ముతూ ఉంటారండి మన పెద్దవారు. ఇంకా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు కదలకుండా వెల్లకిలా మంచం మీదే పడుకొని ఉండాలండి. అలా పడుకోవడం మరీ ఇబ్బందిగా అనిపిస్తే కనుక ఎడం వైపుకు తిరిగి పడుకుంటే మంచిది అని మన పెద్దవారు చెప్తూ ఉంటారండి. ఈ సమయంలో మీరు ఉండే గదిలో మీరు ఒక్కరే కాకుండా మీకు సహాయంగా మరొకరిని కూడా దగ్గర ఉంచుకుంటే చాలా మంచిదండి. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు అస్సలు నిద్రపోకూడదండి.
ఆ సమయంలో ఏదైనా మంచి సంగీతాన్ని వినటం కానీ, మంచి పుస్తకాలను చదువుకోవటం కానీ, ముఖ్యంగా మంత్రజపం చేసుకోవటం చాలా మంచిదంటండి. ఇలా చేయటం వల్ల పుట్టబోయే బిడ్డ చాలా గుణవంతుడిగా, సంస్కారవంతుడిగా పుడతాడట. గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు తప్పనిసరిగా బయటికి వెళ్ళవలసి వస్తే వారి వెంట గొడుగును తీసుకువెళ్ళాలండి. అలాగే వారి వెంట గరికని కానీ, తులసి దళాలను కానీ తప్పనిసరిగా తీసుకువెళ్ళాలి. అలా తీసుకెళ్ళటం వల్ల గ్రహణ ప్రభావం అనేది అంతగా ఉండదండి. ముఖ్యంగా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీల్ని రెస్ట్ తీసుకోమన్నారని చాలామంది అదే పనిగా సెల్ ఫోన్ చూస్తూ ఉంటారండి. సెల్ ఫోన్కి మాత్రం చాలా దూరంగా ఉండాలండి గ్రహణ సమయంలో. ఎందుకంటే ఆ సమయంలో సెల్ ఫోన్ నుంచి వచ్చే రేడియేషన్ చాలా ప్రమాదకరంగా ఉంటుందండి. కాబట్టి మీరు అవసరమైతే వాటిని కొంచెం దూరంగా పెట్టుకుని చూడటానికి ప్రయత్నం అయితే చేయండి. గ్రహణం పూర్తయిన తర్వాత ఇంటిని, పూజా మందిరాన్ని గంగాజలంతో కానీ, పసుపు నీటితో కానీ శుభ్రం చేసుకున్న తర్వాత ఊరగాయ పచ్చళ్ళపైన వేసిన దర్భలను కూడా తీసివేసి విడుపు స్నానాన్ని చేసిన తర్వాతే మనము పూజాది కార్యక్రమాలు అనేవి నిర్వహించుకోవాలండి. అలా గ్రహణం విడుపు స్నానం చేసిన తర్వాతే వంట చేసుకుని భోజనం అనేది చేయవలసి ఉంటుంది. మరి గర్భిణీ స్త్రీలు ఏ మంత్ నుంచి ఏ మంత్లోపు వారు ఈ గ్రహణ నియమాలను పాటించాలని సందేహం అయితే చాలా మందిలో ఉంటుందండి. మీరు ఎటువంటి సందేహాన్ని పెట్టుకోకుండా కన్సీవ్ అయిన దగ్గర నుంచి డెలివరీ అయ్యే వారు కూడా ఈ గ్రహణ నియమాలను అనేవి తప్పనిసరిగా పాటించాలండి. అంటే 9th మంత్ వరకు కూడా ఈ గ్రహణ నియమాలను అయితే తప్పనిసరిగా పాటించాలండి. కాబట్టి మీకు ఇంకా ఈ వీడియో మీద ఎలాంటి సందేహం ఉన్నా కూడా నాకు కామెంట్స్లో తెలియచేయండి. కాబట్టి గర్భిణీ స్త్రీలు ఎటువంటి అపోహల్ని నమ్మకుండా చక్కగా గ్రహణ సమయంలో ఈ నియమాలన్నింటినీ పాటించి ఎటువంటి లోపం లేని అందమైన చక్కటి బిడ్డకి జన్మనివ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో అందరికీ ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నానండి. అలా అనుకునే వాళ్ళు ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.